ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మా తరపున, మా కుటుంబం తరపున, మిరాకా హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఈ లైవ్లో తీసుకురావడానికి ఆయన యేసయ్య చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కొన్ని స్తోత్రాలు చెప్పుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం, స్తుతిద్దాం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపోతుంది, చీకటి బంధకాలు తొలగిపోతుంది, అంధకార శక్తులు కాలిపోతుంది, అపవిత్ర ఆత్మక్రియలన్నీ లయమైపోతుంది. కాబట్టి స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు సాతాను శక్తులు గడగడలాడించే అభిషేకం మనలో ఉన్నప్పుడు స్తుతుల మధ్యలో ఆసీనుడైన దేవుడు మన మధ్యకు వచ్చి ఆ స్తుతులను ఆలకించి ప్రతి పరిస్థితిని మార్చేవేయబోతున్నాడు. నీ బంధకాలను తొలగించబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుకోబోతున్నావు. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నుంచి బయటికి తీసినప్పుడు నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు, ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నావు. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ అసాధారణమైన కార్యాలు యేసుక్రీస్తు మనకు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధము నమ్మకమము మా యథార్థమైన దేవా నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతియగు దేవా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. యేసయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. వాక్కు మారని దేవా నీకే స్తోత్రాలు ప్రభా. చీకటిని వెలుగుగా మార్చి నీతిమంతులుగా మార్చిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రాలయ్యా. మా లిల్లీ పుష్పమా నీకే స్తోత్రాలు. లేవనెత్తినవాడా నీకే స్తోత్రాలయ్యా. సర్వాధికారి నీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభా. సర్వజ్ఞాని అయిన దేవా నీకే స్తోత్రాలు. సర్వేశ్వరుడా నీకే స్తోత్రాలు ప్రభా. మా శాంతి స్వరూపి అయిన దేవా నీకే స్తోత్రాలయ్యా. సమీపించరాని మా బంధువా నీకే స్తోత్రాలు ప్రభా. కృపానిధి గల దేవా నీకే స్తోత్రాలు ప్రభా. సజీవుడా నీకే స్తోత్రాలు. స్వయం సంభూతుడా నీకే స్తోత్రాలు. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా నీకే స్తోత్రాలు. సర్వ శరీరాలకు ఆధారమైన దేవా నీకే స్తోత్రాలయ్యా. సకల యుగాలకు రాజు అయిన దేవా నీకే స్తోత్రాలు. సమస్త జీవులకు జీవనాధారి నీకే స్తోత్రాలు. మా సత్యమైన దేవా నీకే స్తోత్రాలు. సమస్త జీవులకు మూలాధారి నీకే స్తోత్రాలు. స్వాద్వికుడా నీకే స్తోత్రాలు ప్రభా. సమాధానకర్త నీకే స్తోత్రాలు. శాంతికరుడా నీకే స్తోత్రాలు. శరీరదారుడై వచ్చిన దేవా నీకే స్తోత్రాలు. సంఘానికి కుటుంబానికి శిరస్సైన వాడా నీకే స్తోత్రాలు ప్రభా. మేఘానుడై త్వరలో మధ్యాకాశంలో మోకరకు రానయ్యున్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. శాశ్వత జీవమా నీకే స్తోత్రాలు. సమస్త ఆదరణనిచ్చు దేవా నీకే స్తోత్రాలు. సదాకాలం మాతోనున్నవాడా నీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతి నీకే స్తోత్రాలు. శాశ్వత కృపగల దేవా నీకే స్తోత్రాలు. సంపూర్ణ కృపగల దేవా నీకే స్తోత్రాలు. సహాయం చేయువాడా నీకే స్తోత్రాలు. మన సహాయం ఎవరిదండి? క్రీస్తు వలనే మనకు సహాయం. మనుష్యుల ద్వారా సహాయం అందిస్తున్నాడు దేవుడు.
ఎలాగంటే యేసుక్రీస్తు వారికి ప్రేరేపణ కలిగించి వారి హృదయాలతో మాట్లాడి యేసుక్రీస్తు స్వయంగా మన దగ్గరికి వచ్చి సహాయం చేయలేడు కాబట్టే మనుష్యుల ద్వారా యేసయ్య సహాయం చేస్తున్నాడు. అందుకే సహాయం చేసేవాడా నీకే స్తోత్రాలు. సింహాసనంపై ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా, వందనాలు. ఇందాకే చెప్పాను స్టార్టింగ్లో, సుత్తుల మీద ఆసీనుడు అయినవాడు ఎవరంటే, సుత్తుల మధ్యలో ఎనీ టైం భూమి ఆకాశాలను సృష్టించి మూడో ఆకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు స్తుతుల మధ్య వేలాది కోట్లాది దేవదూతల మధ్య స్తుతించబడుతున్న ఆరాధించబడుతున్న ఆరాధికుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆయన స్తుతిస్తుండగా మన స్థితిగతులన్నీ కూడా మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన అభిషేకం మన మీద దిగుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మంగళవారం రాత్రి ఒక 11:40 ఆ టైంలో హాల్లో మా భర్త భోజనం తింటా ఉన్నారు. నేను కూర్చుని మాట్లాడుతూ ఉన్న సోఫాలో. థామస్ పాల్ మా సన్, నా కొడుకు బెడ్రూమ్లో ఉన్నాడు. బెడ్రూమ్ కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తూ అలా ఉన్నాడు. ఆ టైంలో ఆకాశము, మూడో ఆకాశంలో నుంచి సింహాసనంపై కూర్చుని అంగీ వేసుకుని, వైట్ కలర్ అంగీ వేసుకుని కూర్చుని అలాగే థామస్ పాల్కి కనిపిస్తున్నాడంట. గట్టిగా కేకలు వేశాడు. అమ్మా, అప్ప అంటాడు కన్నడలో. అప్పా, త్వరగా రండి, త్వరగా రండి, ఆకాశంలో నాకు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు నేను చూస్తున్నా. నేను ఇంట్లోపలికి యేసయ్యని పిలుస్తున్నా. మీరు వచ్చి చూడండి, త్వరగా రండి రండిని కేకలు పెట్టి అరుస్తున్నాడు. అంతలో మేమిద్దరూ పరిగెత్తుకుంటూ బెడ్రూమ్కి వచ్చి ఆకాశం వైపు చూసాము. అయితే థామస్ పాల్కి, మై సన్కి యేసయ్య కనిపించాడనమాట. ఆకాశంలో సింహాసనంపై కూర్చుని ఉన్నాడంట. చుట్టూ దేవదూతలు స్తుతిస్తున్నారంట. చెప్తూ ఉన్నాడు, క్లియర్గా నాకు కనిపించింది, మీకు కూడా కనిపిస్తుంది, చూడండి చూడండి అంటున్నాడు. కాకపోతే మా ఇద్దరికి కనిపించలేదు, ఆకాశం మాత్రం కనిపిస్తుంది. తను క్లియర్గా చూశాడు. ఇంట్లోకి రా యేసయ్య, మా ఇంట్లోకి రా యేసయ్య అని చెప్పి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ టైంలో అరోకరా, కొంచెం సైలెంట్గా ఉండు, అందరూ 11:40 టైంలో అందరూ నిద్రపోతూ ఉంటారు. అలాగా 7 సంవత్సరాల వయసుకే తను యేసుక్రీస్తు దర్శనాన్ని స్వయంగా కళ్ళారా చూశాడు. ఇదన్నీ యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చిన్న పిల్లలకి యేసయ్య కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వాని మీదికి దిగింది. 3 నెలల బిడ్డకే అభిషేకించబడి బలంగా అన్ని భాషలు మాట్లాడుచు ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సేవకు ప్రతిష్ట చేయబడి వాడబడుతున్నాడు. దేవుని అనేక మందికి చెప్తాడు. నేను బయటకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాడు, సువార్త ప్రకటిస్తాడు. ఏం చెప్తాడంటే, నేను మా ఆయన ఆశ్చర్యపోతుంటాం. ఏం చెప్తాడంటే, మేము పలానా జాగాలో చర్చ్కి వెళ్తాం, మీరు కూడా ఆ చర్చికి రండి, మేము ఆరాధిస్తాం, యేసయ్యను స్తుతిస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం. ఒక అన్యురాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు చర్చ్ ఉంటుంది, మీరు వచ్చేయండి, చర్చ్ చూసుకొని మీరు వెళ్ళచ్చు. థామస్ రా, తీయద్దు, సౌండ్ వెనకాల పోతుంది అని సువార్త ఇప్పటి నుంచే సువార్త ప్రకటిస్తున్నాడు. ఇదంతా యేసయ్య చేసే కార్యాలు. కాషాక్రాబ్లా బాబా రికాషికారాబా. కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో బొమ్మలు చూసుకుంటే ఎక్కువగా
ఆన్లైన్లో ఉంటాడు. దాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అవుతూ ఉంటాడు. శిఖర ఖరాబరాబా. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా వీడిని లోకం వైపు తిప్పాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనం ప్రార్థనతో దాన్ని విరగ్గొట్టే శక్తి మనలో ఉంది. పరిశుద్ధాత్మ శక్తి దేవుని అనుగ్రహించున్నాడు. షక రికా లబ్రా లబ్రా షక్ర బాబ్రా బ్రా లిబ్రా బాబా 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 షక రికా రుక రబ రబ రికా షికే తర కరబా లిబ్రా కా షిక తర బాబా. స్తోత్రాలయ. దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాళ్ళే నాట్యమాడి యేసయ్యను స్తుతించెదము. దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాళ్ళే నాట్యమాడి యేసయ్యను స్తుతించెదము. పరిశుద్ధాత్మ దేవుని స్తుతించెదము. అనుదినము మనం స్తుతించెదము. పరిశుద్ధాత్మ క్రీస్తుని స్తుతించెదము. అనుక్షణము మనము స్తుతించెదము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నిన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, పాలించును మనమును లాలించును. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, పాలించును మనమును లాలించును. ఎవరు మమ్మల్ని చేయి విడిచినా యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు. వేదనలు శ్రమలు వచ్చినను చేయి విడువడు. యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడిపించును. ఆత్మచేత అభిషేకించి వాక్యము చేత నడిపించును. ఎవరు మనము చేయి విడిచినా యేసు చేయి విడువడు. యేసు చేయి విడువడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రి 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 బబ బబ షబ బబ బరా రి మమ మమ రి బబ బబ ర బబ బబ రల ర ర ర ర ర ర ర షబ బరి బాబా రిక బబ రిక బబ ర ర ర ర ర ర. హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమను, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమను, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధితున్. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధితున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను
విడువలేనయ్యా నీ స్నేహం, తోడు నీవే నా నీడా నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవితును, నిన్ను నేను ఆరాధితున్. బ్రతుకంతా నీ కొరకై జీవితును, నిన్ను నేను ఆరాధితున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమను, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమను, విడువలేనయ్యా నీ స్నేహం. హల్లెలూయా. రీ 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 వరబా షారీరా రీ 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 మమ షాబా రీ బాబా రీ బాబా బాబా రీ రీ షబ్రా రీ బ్రా 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 లీ మామా షబరీ రీ 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 రబ లీ బ్రా 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 షబ్రీ క్రేబ్రో రీ బరీ రీ 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 రా రీ మామా రబ బాబా షాబా రీ బాబా రీ కా బాబా లబరీ బా షబరీ రీ రీ లో బ్రో రో బ్రో షబరీ రీ 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 లాదారబ షరరరర రీ కబరీ కబ రబరీ బాబా లిమరో బోషే రూరు రబి బలాదీర రదరో షోదో లెమరబ షబాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ లార్డ్ జాన్ బ్రదర్. షాకా క్రోక్లో బ్రాబా சீக்ரா பாபா ரீகா ஷிகா தோ ரீக்லா பாபா. ஆண்டவர் சொன்ன மாதிரி உங்களை நல்லா ஊழியத்தில் யூஸ் பண்ணுறாங்க. ஏசப்பாக்கு நன்றி சொல்கிறேன். பரிசுத்தாவே ஆனவரே, இன்னும் அதிகமாய் ஜான் மேலே இறங்குமப்பா. இன்னும் தன் யவ்வன காலத்தில் அந்த காடி எடுக்கிறதுக்காக, அந்த சிலுவத்தில் நம்ம போகிறதுக்காக பரிசுத்தாவே ஆனவரே நீங்கள் வழி நடத்துங்க. ஜான் இன்னும் அதிகமாக ஊழியத்தில் யூஸ் பண்ணுங்கப்பா. அபிஷேகம் பெறங்கட்டும் இயேசுவி நாமத்தில், வரங்கள் வரட்டும் இயேசுவி நாமத்தில். எங்கெங்கே கொண்டு போகணுமோ, எந்த ஏரியாக்குள்ள, எந்த ஊருக்குள்ள, எந்த நாட்டுக்குள்ள கொண்டு போகணுமோ இயேசுவின் நாமத்தில் நீங்கள் கொண்டு போங்கப்பா. பரிசுத்தாவி ஆனவரே அந்த அபிஷேகத்தினால நிரப்புங்கப்பா. நீங்கள் கொண்டு போய் உங்களுக்கு மகிமையா நீங்கள் ஜானை யூஸ் பண்ணுங்கப்பா. இறைக்கா சோக்ரோக்லோ பிராபா, நான் பார்க்குறேன் ஒரு பயங்கரமான ஃபயர் அனாயிண்டிங் உன் மேலே இறங்க போகுது. ரேகே ஷிக்ர கலா பாபா பாபா ஓ ரீகா ராபா பாபா. நான் பார்க்குறேன் இப்போ ஃப்ரிரிட்டில் நான் பார்க்குறேன் அநேகா பேய்கள் டெவில்ஸ் அப்படியே ஓடுது. ஷாக்ரா கலாபா ரபா ரக்கா ஷிக்ரபா. ஹீலிங்ஸ் நடக்க போகுது. நீ பண்ண ப்ராப்பர்சிஸ் எல்லாம் நடக்க போகுது. அந்த மாதிரி அனாயிண்டிங் உன் மேலே அதிகமாக இறங்க போகுது ஜான்.
Right now, receive it. Receive it in the mighty name of Jesus. Shabrika to brika to bra. Shaklo krika torika. Habre ulbo. Hamrige tu prakalaba. He ruma ro. Ula dura hablahado. Shaka torika dura kalaba. ఏసునామంలో ప్రభా ఇప్పుడే నువ్వు దిగిరమ్మయ్యా. అగ్ని అభిషేకంతో నింపయ్యా. ప్రతి కాడిని విరుగొడుతున్నా, ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. చీకటి సామ్రాజ్యాలు బంధించబడునుగాక. భూమండలో ఉన్న వాయుమండంలో ఉన్న సాతాను సామ్రాజ్యాల్ని బంధిస్తున్నా ప్రభా. దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నా. అంధకార చీకటి అపవిత్రాత్మలు బంధిస్తున్నా. లూసిఫర్ దయ్యాల్ని బంధిస్తున్నా. కుట్టి పిచాచి ఆత్మక్రియలను బంధిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో యెజబెల్ స్పిరిట్ ని బంధిస్తున్నా. బయలుదేవత దురాత్మలను బంధిస్తున్నా. యేసు నామములో యుగ దేవత క్రియలను బంధిస్తున్నా. యేసు నామములో ప్రభా. రికా షిక నీరో ఆత్మను బంధిస్తున్నా. యేసు నామములో ప్రభా. షాక్రో గ్లీగ్రాబా హిట్లర్ ఆత్మ క్రియలను బంధిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా, సేవకుల పైకి, సేవకురాండ్ల పైకి, సేవ పైకి లేస్తున్నా అనేక దురాత్మ క్రియల్ని, చేతబడి సలంగ శక్తుల్ని, అంధకార దురాత్మ మాంత్రిక మంత్రతంత్ర శక్తుల్ని ఏసునామంలో అడవిలో చేస్తున్నా అయ్యా. వశీకరణ దురాత్మల్ని ఏసునామంలో ఏసు రక్తంతో కాల్చిపడేస్తున్నా. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక, దిగునుగాక. మరుగుమందు దెయ్యాల్ని బంధిస్తున్నా. అనేక మంది యవ్వనస్తుల్ని, సేవకుల్ని ప్రభా అయ్యా సేవలోకి రానీయకుండా, చర్చెస్ కట్టనీయకుండా, అభివృద్ధి పొందనీయకుండా చేస్తున్న సామ్రాజ్యాలు కుప్పకూలి నాశనమవునుగాక. యేసు నామములో సేవకురాండ్ల పైన, సేవకుల పైన, విశ్వాసుల పైన అభిషేకం కలగకుండా అభిషేకాన్ని దొంగలిస్తున్న ఆ డెవిల్ స్పిరిట్ని కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే నరకానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో నాకు అధికారం ఉన్నది. అన్నిటిపైన యేసు నామములో నాకు అధికారం ఉన్నది. ప్రవచనం ఇస్తుండగానే ఇప్పుడే ఆ ప్రపంచం మీద ఏలుబడి చేస్తున్న ఆ యెజబెల్ స్పిరిట్ని నరకానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నా. ఆ కామపు దురాత్మల్ని యేసు నామములో యవ్వనస్తుల్ని, యవ్వనస్తురాల్ని పట్టి పీడిస్తున్న ఆ పాపం అనే వ్యభిచార దురాత్మని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నరకానికి వెళ్ళుమని ఆజ్ఞాపిస్తున్నా. రోబోటోలిబా శీక్రాబాదారాబా దొంగతనపు క్రియలు ప్రభా. యేసు నామములో నరహత్య క్రియలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీవు దిగురమ్మయ్యా. ప్రపంచాన్ని పాడు చేస్తున్నా, క్రియలని లయపరుస్తున్నా. నీ రక్తం ప్రతి ఒక్కరిని శుద్ధీకరించునుగాక. ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమంటున్నా, పవిత్రపరచమంటున్నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థనిగా ప్రార్థిస్తుండగా నా ప్రార్థన వినే దేవుడు అయినావు. నీతిమంతురాల ప్రార్థన మనపూర్వకమైనదన్నావు ప్రభా. పరిశుద్ధాత్మదేవా యేసయ్యా నీవు వివాహాన్ని ముందుగా పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పరచుకున్నావు. వివాహం తర్వాత కూడా ప్రభా పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పరచుకుని నీ సేవలో ఉపయోగిస్తూ అయ్యా నీ రాకడికి సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్యా. షాక్రో కోలో బోబో. సమ్టైమ్స్ నాట్ డార్క్నెస్, ఎనీ టైం మనం వెలుగులో ఉన్నాం. క్రీస్తు ఎప్పుడు మనల్ని చీకటిలోకి నెట్టలేదు, కానీ మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా వెలుగులో మనం ఉన్నాం. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. నాట్ సమ్ టైమ్స్ డార్క్నెస్. యేసు నామములో ఎప్పుడో ఆ డార్క్నెస్ వెళ్ళిపోయింది. ఎప్పుడంటే తల్లి గర్భంలో మనల్ని ఏర్పరచుకుని పిండంగా రూపించుకుని భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన మనం పాపములన్నీ ఒప్పుకుని యేసుక్రీస్తు రక్తంతో కడగబడినప్పుడే యేసయ్య ఆ డార్క్నెస్ తీసివేసి దేవుడు వెలుగుగా మార్చి ఉన్నాడు. చీకటి తొలగించి దేవుడు వెలుగుగా మార్చి ఉన్నాడు. వెలుగు ప్రకాశిస్తుంది మనలో. షాకా తొరికా లబ్రబా రికా షికరబా. ఈ లోకంలో డార్క్నెస్లో ఎవరున్నారు తెలుసా? అంటే చీకటిలో ఎవరున్నారు తెలుసా?
అపవిత్రంగా జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, డబ్బు మీద ఆశ పట్టుకుని, పాపం మీద ఆశ పెట్టుకుని, పాపం చేస్తూ కొందరిని దేవుడు నాకు చూపించాడు. ఏంటంటే వర్షిప్ చేస్తున్నారు, బలంగా ఆరాధన చేస్తున్నారు, కానీ పాపంలో ఉన్నారు. కొందరిని దేవుడు నాకు చూపించాడు, స్టేజ్ పైన సేవకులుగా వాక్యం చెప్తున్నారు, కానీ పాపంలో వ్యభిచారంలో ఉన్నారు, పరాశ్రీ మోహంలో ఉన్నారు, పరాశ్రీ పురుషుని మోహంలో ఉన్నారు. కానీ అలాంటి వారు కూడా బలంగా సేవలో వాడబడుచున్నారు. దేవా అని అడిగినప్పుడు అది కొన్ని రోజులు మాత్రమే. ఎందుకు యేసయ్యా ఇంకా నువ్వు నన్ను బలంగా వాడుకోలేదు? వాక్యానుసారంగా నిజాయితీగా నీతిని విడిచిపెట్టకుండా ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు, ఎందుకు అనేక శోధనలు నన్ను దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని రోజులై అగ్ని అభిషేకంతో బలముగా శక్తివంతంగా నా అద్భుతాలు చేయడానికి నేను బలముగా వాడుకోబోతున్నాను. అది అలా ఇలా కాదు, భూమిని తల్లకిందులు చేసే అభిషేకం, యవ్వనస్తుల్ని ప్రపంచాన్ని తల్లకిందులు చేసే అభిషేకం. హోలీ స్పిరిట్ గాడ్ బలంగా దిగి పాపులను రక్షణలోకి నడిపించే అభిషేకం, పరిశుద్ధపరిచే అభిషేకం, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచే అభిషేకం, భయంకరమ అభిషేకం నీ మీద ఉంచి ఉన్నాను నేను. నిన్ను రాబోయే దినాల్లో ఎలా వాడుకుంటానో నాకు తెలీదు, అలా వాడుకోబోతున్నాను. నిన్ను ఏమాత్రము నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా ఆరాధికురాలువి, నువ్వు నేను ప్రేమిస్తున్న ప్రేమికురాలువని దేవుడు హత్తుకున్నప్పుడు ఆ ప్రేమ ఎంత, ఆ అనుభూతి ఎంత ఆనందకరంగా ఉన్నిందంటే నాకు చెప్పలేనంత సంతోషం. కొన్నిసార్లు కొన్ని శోధనలు అనుభవిస్తూ నా భర్త ద్వారా వచ్చినవి ఏడుస్తున్నప్పుడు, బాధలు ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు, అవి అన్నీ కూడా క్షణంలో నేను తీసివేయగలుగుతాను. నా కుమార్తె, నువ్వు ఎన్నటికి నీ కన్నీళ్లు పెట్టవద్దు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడును నేను ఎనీ టైం నీతో ఉన్నవాడిని. ఎలా అంటే మీరు నమ్ముతారో లేదో నేను నిజంగా చెప్తున్నా, ఒక ఫ్రెండ్ లాగా దేవుడు యేసుక్రీస్తు నాతో మాట్లాడతాడు. ఎలా అంటే ఒక్కొక్కసారి నేను యేసయ్య మాట్లాడినప్పుడు ఆ మాటలు విని కిచెన్లో వంట చేస్తూ కూడా నవ్వుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. ఎలా అంటే నువ్వు ఏడవకే, ఆ భాష కూడా నాకు రాదనమాట, తెలుగే అది. నువ్వు ఏడవకే, ఊరుకోయే, నేను నీకున్నానే, అలా మాట్లాడుతూ ఉంటాడు యేసయ్య అనమాట. నైట్లో నిద్రపోతున్నప్పుడు ఎలా అంటే అసలు ఆ యేసయ్య ఎలా మాట్లాడతాడంటే నన్ను వచ్చి ఒక్కొక్కసారి పొగుడుతూ ఉంటాడనమాట. నా చిన్ని బంగారమే, అలా ఇలా చాలా వర్డ్స్ చెప్తూ ఉంటాడు. నేను ఆ ఓడు చిన్ను అనే ఓడు ఒక సేవకుని పంపించినప్పుడు ఆయనకు కొంచెం కోపం వచ్చిందనమాట. అలా నన్ను చెప్పొద్దు అన్నట్లు. అది యేసయ్య మాటలు మనం అందరికీ, మనం సేవకులు పిలిచినప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. షాక్రా క్లిబ్రబా శీక్రబా రేకే షేక్ లిబా షోక్రోబా లిబ్రబా షిక్కతో రిక్లబా బాబా. ఒక విషయం, ఒక టెస్ట్ ముని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా రోజుల నుంచి ప్రేరేపిస్తుంటే నేను చెప్పలేకపోయాను. ఒక సేవకుని గురించి ఆ దేవుడు ఆ విషయాన్ని ఎలా బ్రేక్ చేస్తే ఎలా దేవుడు కాపాడాడు, ఎలాగా రక్షించుకున్నాడని చెప్తాను. ఒక యవ్వన కుమారుడు సేవలో బలంగా వాడబడుచు సేవకుడు అనమాట. జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నాడు ఇక్కడ బెంగళూరులో, ఆర్ఆర్ నగర ప్రాంతంలో. అయితే ఒకరోజు తనకి తాను వెలుచున్న మార్గంలో యాక్సిడెంట్ అయ్యి పడిపోయినట్లుగా, తర్వాత కోమా స్టేజ్కి వెళ్ళిపోయినట్లుగా దేవుడు చూపించాడు. అది అంటే దేవుడు చాలాసార్లు ఎలా అంటే
హోలీ స్పిరిట్ గాడు నాకు చాలాసార్లు కొన్ని విషయాలు చూపిస్తుంటాడు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు చూపిస్తుంటాడనమాట. అయితే నేను ఆ విషయాన్ని నా స్పిరిట్లో చూసిన వెంటనే చాలా భయపడిపోయాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. చాలా కంగారు పడిపోయాను. ఆ రాత్రి సమయంలో దేవుణ్ణి అడిగాను, దేవుని పాదాలు పట్టుకున్న, ప్లీజ్ యేసయ్య, ఇది సాతాను ద్వారా వచ్చిన క్రియ. ఆ దైవ సేవకునికి ఇలాంటిది కలగకూడదు. అంటే యాక్సిడెంట్ అయ్యి తాను కోమా స్టేజ్లో ఉన్నట్లుగా నాకు కనిపించింది అనమాట. అది జరగకూడదు అని భయంకరంగా కన్నీళ్ళు పెట్టి, ఒకవేళ అలా చూపిస్తే ఒక తల్లో లేకపోతే వాళ్ళ కుటుంబమో ఏడవచ్చేమో, లేకపోతే వేరే వాళ్ళు రక్త సంబంధులు ఏడవచ్చు. కానీ నాకు ఒక దైవ సేవకురాలుగా నాకు ఇచ్చిన ఒక ప్రేమ, దేవుని ప్రేమ, ఒక దైవ సేవకుల మీద ఉన్న ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆ నైట్ మొత్తం బ్రేక్ చేశానమాట. చాలా బ్రేక్ చేశాను. అసలు అది ఇంకెప్పటికీ అలాంటి యాక్సిడెంట్ అనేది జరగకుండా, అలాంటి క్రియ తన మీదికి రాకుండా ఆ నైట్ అంత కన్నీళ్ళతో ఆ విషయాన్ని బట్టి ఏదైతే సాతాను అలా చేయాలనుకునేదో దాన్ని నరకానికి బ్రేక్ చేసి నరకానికి పంపించానమాట. అది ఆ అభిషేకం దేవుడిచ్చాడు. అలా బ్రేక్ చేసి దాన్ని నరకానికి పంపించే అధికారం ఇచ్చాడు. దాన్ని అలా చేయడం బట్టి అది క్యాన్సిల్ చేసేసాడు దేవుడు అనమాట. అలా జరగలేదు. ఎంత దేవుడు కాపాడుకొచ్చాడు తెలుసా. స్మాల్గా పడిపోయి తాను లేవడం జరిగింది. అయితే దేవుడు ఎంత కాపాడుకొచ్చాడు. తర్వాత తాను చెప్పిన తర్వాత నా కళ్ళల్లో కన్నీళ్ళు, బాధ, ఏం జరగలేదు, ఎట్లో యేసయ్య ఎంత కాపాడాడు అన్నట్లుగా నేను దేవుని బాగా మహింపరిచానమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమలో సంకల్పంలో దేవుడు మార్చేశాడనమాట. ఎలాగంటే ప్రతిరోజు తన గురించి ప్రార్థించులాగా, ప్రతి ఒక్క విషయం మొరపెట్టులాగా, అభిషేకించమని, ఇంకా తనను సేవలో వాడుకోమని, ఇంకా బలంగా తన హృదయంలో చాలా విషయాలు నేను విన్నప్పుడు ఆ సేవకుని హృదయంలో ఉండేది, ఇంకా అనేక మందికి అద్భుత కార్యాలు చేయాలి, ఇంకా అభిషేకించబడాలి, ఇంకా 9 వరాలతో ఫలాలతో నింపబడి ఇంకా బలంగా నేను సేవలో వాడబడాలి, ఇంకా వాక్యం అధికంగా చెప్పాలి, ఇంకా నేను నా ఆయుష్కాలం పెరగాలి, నేను ఇంకా ఎంతో సేవ చేయాలని తన హృదయంలో ఉన్న కోరిక అనమాట. అది నాకు తెలుసు. అయితే అదన్నీ కూడా జరగాలని దేవుని దగ్గర మొరపెట్టుకున్నా, ప్రార్థన చేసుకున్నా. దేవుడు అలాగే చేస్తానన్నాడు. ఈరోజు కూడా నేను మెసేజ్ పంపించిన, తను వేరే నార్త్ ఇండియాకి వెళ్ళి బెంగళూరు సిటీకి రావాలి, తను జాబ్ చేస్తూ ఆ జాబ్ పర్పస్ అయ్యి వెళ్ళి క్షేమంగా రావాలని కూడా మెసేజ్ చేశానన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కనెక్ట్ చేస్తాడో మనకు తెలియదు. ఆ తర్వాత ఎవ్రీడే ప్రేయర్ చేయడం, ఎవ్రీడే దేవునితో అడగడం, అలా చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ కలిగినప్పుడు ఇంకా నేను అన్నాను యేసయ్యతో, ఇంకా నేను యేసయ్య నా వల్ల కాదు, ఇంత ప్రేమ నువ్వు ఇచ్చినప్పుడు నేను భరించలేకపోతున్నా, తీసివేయని అడిగి దేవుడిని మొరపెట్టాను. అప్పుడు దేవుడు అన్నాడు, నా ప్రణాళికలో ఉంది, నా చిత్తంలో ఉంది, నేను ఏర్పరచుకున్నా, నువ్వు కనెక్ట్ అవ్వాల్సిందే, నువ్వు ప్రేయర్ చేయవలసిందే. ప్రేయర్ అయితే చేస్తున్నా, కానీ ఆ ప్రేమ అనే కనెక్టింగ్ కూడా దేవుడు ఇచ్చాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడనమాట. ఏంటి ప్రభా నీ చిత్తం ఏంటి, ఎలాగా నువ్వు వాడుకోబోతున్నావు అంటే కొన్ని విషయాలు దేవుడు చూపించాడు. ఏంటంటే కొన్ని సందర్భాల్లో
కలిసి సేవ చేస్తున్నట్లుగా, సేవలో ముందుకెళ్తున్నట్లుగా అనేక విషయాలు వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ సంఘంలో కానీ వాళ్ళతో కలిసి కొన్ని సందర్భాల్లో సేవా విషయంలో ముందుకెళ్తున్నట్లుగా అనేక విషయాలు దేవుడి చిత్తమైంది. అలా దేవుడు చూపించినప్పుడు ఇంకా సంతోషపడ్డానమాట. పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు కూడా చాలా సేవకుల గురించి చూపించినప్పుడు నేను కొంతమంది సేవకులు ఎస్పెషలీ వాళ్ళ ఆయుష్లు పెంచాలని, వాళ్ళకి మళ్ళీ సేవలో అభివృద్ధి కలగాలని అనేక మంది సేవకులు అంతకుముందు లైవ్లో తీసినప్పుడు కూడా కొన్ని పేర్లు కూడా మీకు తెలియజేయడం జరిగింది, కొంతమంది సేవకుల గురించి దేవుడు చూపించినప్పుడు. కాబట్టి ఏదైనా కూడా కానీ ఒక మంచి కార్యాన్ని దేవుడు చూపిస్తాడు, ఒక చెడు కార్యం కూడా జరగబోతుంది భూమి మీద అంటే కూడా ఖచ్చితంగా ప్రవక్తలకి ప్రవక్తరాలకి దేవుడు బయలుపరుస్తాడు. దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు, అది జరగకుండా కూడా ఆపగలిగే ప్రార్థన శక్తి మనలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ దైవ సేవకునికి కూడా అలా జరగబోతుందని తెలిసినప్పుడు నా కన్నీళ్ళు దేవుని పాదాలు తాకి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మార్చివేశాడు. సారీ, ఆ చర్చికి వెళ్ళి సండే టైంలో నేను వెళ్ళిన వెంటనే కూర్చున్నప్పుడు ఈవినింగ్ నాది ఉంటుంది, ఒక చిన్న ఇంట్లో నేను నడిపిస్తుంటాను. మార్నింగ్ టైంలో అలాగ వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే కూర్చుని వెంటనే అలా చూసినప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు అలా కారిపోతుంటాయి. కర్చీప్తో తుడుచుకుంటూ ఉంటాను నేను. అలా పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేశాడే కానీ నిజంగా ప్రామిస్ మానవుల వల్ల ఇది అసాధ్యమండి. ఏదైనా ఒకవేళ చెడు కార్యమైతే నేను అడుగుతాను, వెంటనే తీసివే ప్రభా, నా జీవితంలోకి ఇది అలౌడొద్దు అనేసి చెప్పేస్తాను నేను అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడికి. కానీ దేవుడు అన్నాడు, ఇది నా చిత్తమై ఉంది, ఇది నా ప్రణాళిక అయి ఉంది, ఇది నేను అంగీకరించిందే అని యేసయ్య స్వయంగా మాట్లాడినప్పుడు, కనెక్టింగ్లో ఉంచినప్పుడు దేవుని యేసుక్రీస్తుని ధృవీకరించలేం మనం. క్రీస్తుని ప్రేమ మనం చూపిస్తున్నప్పుడు దాన్ని మార్చుకోలేమన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుని కాదనలేం మనం. కాబట్టి అలా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. దేవాతి దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పేరు శ్యామ్ అన్నమాట. చాలా పెద్ద పేరుంది కానీ చిన్నగా చెప్పాను నేను. షకారిక రిఖాల బ్రషాద్ బ్రాక్లో ప్రభ తనను కూడా సేవలో బలంగా వాడుకోబోతున్నాడు. బలమైన అభిషేకంతో నింపి రాబోయే రోజుల్లో ఇంకా బలంగా దేవుడు శ్యామ్ను కూడా వాడుకోబోతున్నాడు. షాక్రో క్లిక్రాబో సిక్రా బాబా షికాయ్. అప్పుడు ఎలా అనిపించిందంటే తనకి 37, 38 మేబీ ఇయర్స్ ఉండొచ్చు. ఇంత చిన్న వయసులో మ్యారేజ్ కూడా కాలేదు తనకి, ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇంత చిన్న వయసులో తనకి అలా జరుగుతుంది అని స్పిరిట్లో చూసినప్పుడైతే తట్టుకోలేకపోయాను నేను. పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా పట్టుకున్నాను, అసలు వదలలేదన్నమాట. అలా జరగకూడదని మొత్తం ఆ స్పిరిట్స్ లంచ్ని బంధించి క్యాన్సిల్ చేసి పడేసిన. ఎందుకంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు ప్రవక్తనిగా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించాడు అనమాట నన్ను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంకా ప్రభా, ఇంకా ఏ సేవకుడైనా సరే ప్రభా, ఏ సేవకురాలైనా సరే, విశ్వాస అయినా సరే, ఎవరికైనా ఏదైనా జరగబోతుంది అపాయం అంటే, ఇంకో విషయం ఏమంటే, ఒక సందర్భంలో మా హస్బెండ్కి కూడా వాళ్ళ అక్క ద్వారా ఒక అపాయం జరగబోతుందనే టైంలో ఆ రోజు నైటే దేవుడు చూపించాడు. ఆ రోజు మార్నింగ్ నేను చెప్పాను, ఇలా జరగబోతుంది, ఈరోజు నువ్వు వెళ్ళకూడదు అన్నప్పుడు ఆగిపోయి 2 days తర్వాత వెళ్ళన్నప్పుడు 2 days తర్వాత ఆ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళాడనమాట మా ఆయన కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన మీద ఉన్నప్పుడు చాలా విషయాలు చూపిస్తుంటాడు, చాలా విషయాలు దేవుడు మాట్లాడుచుంటాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా యేసయ్యా, అగ్ని అభిషేకంతో నింపు. రేపు జరగబోయే ప్రతి ఆరాధనని ఆశీర్వదించు, దీవించు ప్రభా.
ప్రతి సేవకురాల్ని లేవనెత్తు ప్రభా. నీ అగ్ని అభిషేకంతో నింపు, నీ ఆశీర్వాదాలతో నింపయ్యా. నీ ప్రణాళికలో ప్రభా, నీ ఆత్మ చేత నడిపించయ్యా. ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు ప్రభా. అయ్యా, పాపంతో కూడిన సేవను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా, అగ్నితో అభిషేకంతో సేవ చేయలాగా ప్రభా నువ్వు ఏర్పరచుకోమని అడుగుతున్నా. ప్రతి సేవకుని ప్రభా పరిశుద్ధాత్మ దేవ వాక్యంతో నింపు, ఆరాధనతో నింపు, అగ్నితో నింపయ్యా. తండ్రి, సువార్త ప్రకటించుట్లో, వాక్యం పలుకుట్లో, తండ్రి పాటల పాడుట్లో నీ అభిషేకం దిగాలి ప్రభా, నీ ఆరాధన దిగాలి ప్రభా. ఏసయ్యా తండ్రి, నీవే తండ్రి కాచి కాపాడయ్యా. సేవకులకి ఆయుష్ని దయచే ప్రభా, సేవకులకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచే ప్రభా. వాళ్ళు ఇంకా పోరాడుచుండగా ఇంకా సేవలో అధికంగా వాడుకో ప్రభా. అయ్యా, సేవకులకి ఆత్మలను దయచే ప్రభా, కొత్త కొత్త ఆత్మలతో నింపు. ప్రతి సేవకుని ప్రభా ఆత్మ అభిషేకంతో, ఆత్మతో, సత్యముతో హృదయం లోపల నుంచి ఆరాధించులాగా నువ్వు అభిషేకించయ్యా. రోజులో నేను చాలామందిని చూశాను, హృదయ లోతుల్లో నుంచి ఆరాధించలేదు, ఏదో తన కుటుంబం కొరకు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, చర్చ్కి వస్తూ ఉంటారు. నాకెందుకు ఇంత భారం దేవుడు ఇచ్చాడంటే సేవకుల పైన. చాలామంది చర్చ్కి వస్తూ ఉంటారు, ఏదో వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ అక్కర్ల కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ భర్త కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ వ్యక్తిగత ఉద్యోగాల కొరకు, వాళ్ళ జీవితం కొరకు మాత్రమే వస్తారు. తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, తర్వాత భోజనం ఉంటే భోజనం తింటారు, బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. నా లైఫ్ స్టైల్ అలా ఉండదండి. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆత్మలు దిగాల, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ అభిషేకం దిగాల, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ సేవకులు ఆశీర్వదించబడాల్సిందే. ఎక్కడ కాలు పెడితే ఆత్మలు పంట కోయాల. ఏ సేవకుడి గురించి ప్రార్థిస్తే వాళ్ళు అభిషేకించబడాలా, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళ గిన్నె నిండుగా పొరలి పోరాడాల. అలాంటి హృదయం, మనసు ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే. అందరికీ ఆ మనసు రాదు. ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, ఆత్మతో సత్యముతో క్రీస్తుని చూసి ఆరాధించిన వారికే ఆత్మ దిగుతుందన్నమాట. శక్రకలవ శిఖతో. కొన్ని సందర్భాల్లో నాకు కూడా ఎన్నో బాధలు, లోకంలో ఇంకా చర్చి కట్టాలని, నేను ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఎన్నో నా భర్త సేవకు రావాలి, ఇంకా ఎన్నో పోరాటాలు ఉండొచ్చు. కానీ నేను అవన్నీ పక్కకు పెట్టేస్తాను, అవన్నీ ఆలోచనలన్నీ నెట్టివేస్తాను పూర్ణ హృదయంతో. ఆ హృదయం అలా దేవునికి ఇచ్చేస్తాను. అలా దేవునికి ఇచ్చినప్పుడు ఆత్మదేవుడు నా ఆత్మలో బలంగా దిగుతాడనమాట. బలంగా అంటే ఇంకా నాట్యమాడి అసలు అక్కడ ఉండను అనమాట, ఇంకెక్కడో పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది నాకు. అలా దేవుడు వాడుకుంటాడు. అలాంటి ఆరాధన నీ మీద దిగాలంటే నువ్వు నీ హృదయాన్ని పూర్తిగా బయట ఆలోచనలు, కిచెన్కి వెళ్ళి ఏం చేయాలో, ఇంకా సండే చర్చ్కి వెళ్తున్నావు, కూర్చుంటున్నావు, ఏం చేయాలో, ఇంకా అలాగా ఏదేదో ఆలోచనలు లేకుండా పూర్తి హృదయం దేవుని మీద పెట్టినప్పుడు దేవుని ఆత్మ నీ మీద దిగుతుందనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా, రేపు జరగబోయే ప్రతి ఆరాధనలో నువ్వు ఆశీర్వదించాలి ప్రభా. అయ్యా, సువార్త ప్రకటిస్తుండగా అనేక ఆత్మలు రక్షించబడాలి ప్రభా. తండ్రి, ఉద్యోగం రగులుకోవాలి ప్రభా. దేశాలలో, రాష్ట్రాలలో, ప్రపంచాలలో ప్రభా నీ ఉద్యమం రావాలి. జాస్వా జనరేషన్ దిగాలి, అపోస్తుల అభిషేకం దిగాలి ప్రభా. రోజుల్లో సంఘాలు ఉంటే మాత్రమే సేవ అనుకోకండి. మనం ఒకరికి మారు మనసు పొందడానికి ఒక చిన్న వర్డ్, ఒక చిన్న పాట చెప్తే కూడా చాలండి, వాళ్ళ హృదయం కదిలించబడుతుంది. అనేక సార్లు నేను ఒక్క మాట చెప్తే కూడా వాళ్ళ ఆలోచనలకు దిగిపోతారనమాట ప్రభు గురించి. ఆ ఒక్క వర్డు వాళ్ళని గట్టిగా అలా పట్టేసుకుని నేను ఎక్కడికి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఎవరికో ఒకరికి చిన్న
సాక్ష్యమో ఏదో ఒక విషయమో చెప్తూ ఉంటాను యేసయ్య గురించి. అలా పట్టేసుకుని దేవుని ఆత్మ కార్యం ఎలా చేస్తుందంటే మెల్లగా వాళ్ళు హృదయంలోకి దేవుని ఆత్మ ప్రవేశించి యేసయ్య మాట్లాడతాడు. రక్షణలోకి నడిపించబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అనేక మందిని మారుస్తాడు. కాబట్టి చిన్న ఓడో చిన్న పాటో ఏదో ఒకటి ఆ హృదయాన్ని తాకుతుందనమాట. హోలీ స్పిరిట్ గాడ్ వర్క్ చేస్తాడనమాట. కాబట్టి మనము ప్రార్థిస్తుండగా ఆత్మల పంట కోస్తాం. షక రీబ్లా కౌబ్రో హమ్దెలే హే దూబా లేబ్రా షోబ్రికాతో రికాలాబా రేకే షికాతో రికాలాబా లాబ్రా షాబ్రికాతో రికాలాబా లేబ్రా షోకోతో రికా రేకా లాబా షికాతో రికాలాబా రేకే షికాతో రికాలాబాబా శిఖర. యేసుక్రీస్తు ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో, క్రీస్తుని ఎక్కువగా ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ హృదయం ఎప్పుడు ఆత్మలు రక్షించబడాలి. అనేక మందికి స్వస్థతలు కలగాలి. అనేక మంది రక్షణలోకి నడిపించబడాలి. సేవకులకి మంచి ఆరోగ్యం, సేవకులు సంఘాలు ఏర్పరచుకున్న ప్రతి సేవకుడు బ్లెస్ అవ్వాలని ఆ హృదయం వచ్చేస్తుందండి. అలాగా క్రీస్తుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ హృదయమే వేరే టైప్లో ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి యేసయ్య మీదే మనసు ఉంటుంది. లోకంలో ఉన్నాం, భర్తతో ఉన్నాం, పిల్లలతో ఉన్నాం, మనం లేచినప్పటి నుంచి ఎన్నో పనులు మనకు ఉంటాయి. కానీ క్షణ మాత్రం కూడా యేసయ్యని విడిచిపెట్టని ప్రేమ ఉంటుంది చూసావా, అది నన్ను అస్సలు ఒక క్షణం కూడా విడిచిపెట్టదండి. ఒక్క 5 నిమిషాలు మర్చిపోయాను అనుకో, ఒక్క టక్కుమని యేసయ్య మళ్ళీ గుర్తొచ్చేస్తాడు. యేసయ్య అని మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టు. అలా యేసయ్య ప్రేమలో ఉంటే క్షణం హృదయంలో లాబ్ డబ్ అని హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అలా యేసయ్య కూడా మన హృదయంలో కొట్టుకుంటూ ఉంటాడు. ప్రేమ ఆ రక్తం అలా కొనుక్కునింది, ఆ ప్రేమ అలా కొనుక్కునిందండి. ఆ బ్లడ్, ఆ పరిశుద్ధం, ఒక్క చిన్న బొట్టు చాలండి ఒక్క ఆత్మని శుద్ధీకరించడానికి, ఒక శరీరాన్ని శుద్ధీకరించడానికి. ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధీకరంగా పెట్టుకోవాలి, మన శరీరాన్ని